మీకు సంతానం విషయంలో ట్రీట్మెంట్స్కి వెళ్తేనే పిల్లలు పుడతారు అని మీ డాక్టర్ సజెస్ట్ చేసినట్లయితే మీ డాక్టర్ సజెషన్ ఫాలో అవుతూ ఇక్కడ చెప్పబోయే ఈ చిన్న పరిహారాలను పాటించడం వల్ల కూడా మీరు సంతానం పొందే విషయంలో విజయం సాధిస్తారు. ఏంటంటే జాతకవశాత్తు ఏ వ్యక్తుల్లో అయితే పంచమ స్థానంలో రాహు ఉన్న, పంచమ స్థానాధిపతి రాహుతో కలిసి ఉన్న, రాహు నక్షత్రంలో ఉన్న, అంటే సంతానాన్ని ఇవ్వాల్సినటువంటి గ్రహానికి రాహుతో సంబంధం ఏర్పడినట్లయితే వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఐయుఐ, ఇక్సీ, ఐవిఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే రాహు అంటేనే తెలియని ప్రదేశాలు, కొత్తగా ఉండేటటువంటి టెక్నాలజీసు, ఇలాంటి వాటిని ఇచ్చేటటువంటి గ్రహం. ఇప్పుడు ఐవిఎఫ్, ఇక్సీ ఇలాంటి వాటిలో ఏంటంటే బేబీని బయట ల్యాబ్స్లో తయారు చేసి మదర్ ఊమ్లో ఆ కణాలను పెట్టడం అనేది జరుగుతుంది. ఇలా ఇక్సీ, ఐవిఎఫ్ లాంటివి చేస్తారు కనుక రాహు సంబంధం వచ్చినటువంటి వ్యక్తుల్లో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకు మీ డాక్టర్ గారు ఇచ్చినటువంటి సలహాని పాటిస్తూ ఈ గ్రహాలకి ముందుగుండా రెమెడీస్ చేసుకొని మీ డాక్టర్ సలహాను పాటించడం వల్ల కూడా దైవబలం అనేది మీకు పెరిగి త్వరలోనే చక్కగా మంచి సంతానం అనేది ఏర్పడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారద ఆస్ట్రో ఛానల్ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. ప్రత్యేకించి మీ జాతకంలో ఉండే ఏ గ్రహాలు మీకు సంతాన విషయంలో అడ్డంకులు ఏర్పరుస్తున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్లో కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొని పడతాయి.